యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఫెయిత్ సిరీస్ పార్ట్ 5 గొప్ప విశ్వాసము. మత్తయి సువార్త 15:28 మనం చూస్తే, అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. అలానే లూకా సువార్త 7:9 మనం చూస్తే, యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప విశ్వాసము వీరిద్దరిలోనూ మాత్రమే చూశారు. మొదటిగా కానాను స్త్రీ, రెండవదిగా శతాధిపతి. ప్రభువైన యేసుక్రీస్తు మీద గొప్ప విశ్వాసం చూపించడం వలన కానాను స్త్రీ తన కుమార్తెకు పట్టిన దయ్యము వదిలింది. ప్రభువైన యేసుక్రీస్తు మీద గొప్ప విశ్వాసం చూపించడం వలన రోగి అయి చావడానికి సిద్ధంగా ఉన్న తన దాసుడు స్వస్థపరచడం శతాధిపతి చూశాడు. గొప్ప విశ్వాసము ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎల్లప్పుడూ తగ్గించుకునే ఉండే వారిలో మాత్రమే గొప్ప విశ్వాసము కనబడుతుంది. అంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, ఎలాంటి ఆశ లేని చోట, ఇంకంత అయిపోయింది అనుకునే సమయంలో గొప్ప విశ్వాసము చూపిస్తే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగడం మన కళ్ళారా చూస్తాము. గొప్ప విశ్వాసము ఉండాలంటే మనలో గొప్ప తగ్గింపు జీవితం ఉండాలి. తగ్గింపు జీవితం మనలో లేకపోతే గొప్ప విశ్వాసము దేవుని మీద చూపించలేము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా కానాను స్త్రీ, శతాధిపతి వలె యేసుక్రీస్తు మీద గొప్ప విశ్వాసము చూపిస్తూ జీవించుదాం. మనము గొప్ప విశ్వాసము కలిగి జీవించేటట్టు పరిశుద్ధాత్మ ద్వారా సాయము చేయనుగాక. ఆమేన్.